నిత్య నూతనంగా చంద్రబాబు ఆలోచనలు. సాంకేతికత అందిపుచ్చుకోవడంలో సాటిలేని మేటి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఎప్పుడూ కొత్తదనం వైపే పయనిస్తుంటాయి. భావితరాల భవిష్యత్కు బాటలు వేసే నూతనత్వం వైపు మాత్రమే పయనిస్తూ ఒక్కోమారు రాజకీయ వ్యవహారాలకు ప్రాధాన్యత తగ్గిస్తుంటారు. ఆ ప్రభావం ఎన్నికలపై పడుతోంది. 2014లో ముఖ్యమంత్రి అయిన అనంతరం రాష్ట్రాభివృద్ధి ధ్యాసలో పడి పార్టీ పటిష్టతపై అంతగా దృష్టి సారించలేదు. ఫలితంగా 2019 ఎన్నికలలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చంద్రబాబు వంటి నాయకుని సామర్థ్యానికి ఎన్నికలలో గెలుపోటములు గీటురాయిగా భావించనక్కర్లేదు. చంద్రబాబు ఏ కార్యక్రమం తలపెట్టినా తర్వాతి కాలంలో దానిని ఎవరైనా అనుసరించి తీరవలసిందే. పాలనలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. ఆదిలో ఆ కార్యక్రమాలు ఎవరికి అంతుబట్టకపోయినా కాలం గడిచే కొద్దీ వాటి విలువ సామాన్య ప్రజానికానికి సైతం అవగతమవుతోంది. విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఎన్నో కార్యక్రమాలు దేశానికే అనుసరణీయం అయ్యాయి. వాటిలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రధానంగా ప్రస్తావించుకోవచ్చు. ఒకప్పుడు క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసమే ఉపయోగించిన ఈ టెక్నాలజీ ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరించింది. కొద్ది సంవత్సరాల క్రితం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోట ఈ ప్రస్తావన రాగానే తెలుగు ప్రజానికం గర్వంతో తలెత్తుకు చూసింది. అత్యంత భద్రమైన ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని పాలనా వ్యవహారాలకు సంబంధించి దేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్లోనే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని తొలిసారిగా రెవెన్యూ, రవాణా శాఖలలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. బ్లాక్ చైన్ టెక్నాలజీదే భవిష్యత్ అంతా అని అప్పట్లో చంద్రబాబు చెప్పిన మాటలు కొద్దిమంది దార్శనికులకు మాత్రమే అర్థమయ్యాయి. మిగిలిన వారెవరూ దాని గురించి అంతగా పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో బ్లాక్ చైన్, బిగ్ డేటా అనలైటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఎన్నో స్టార్టప్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ గవర్నెన్స్ విధానానికి సైతం బ్లాక్ చైన్ టెక్నాలజీనే వినియోగించేవారు. దేశవ్యాప్తంగా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రస్తుతం బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగానే 2022-23లో డిజిటల్ రూపీ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల దేశంలోని ఆర్థిక సంస్కరణలకు కొత్త రూపు ఏర్పడ్డట్టయింది. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ 2016లోనే బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం 2016లో రూపొందించిన ఐటీ విధానంలో భాగంగా దృష్టి పెట్టిన 10 రంగాలలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒకటి. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా భూ రికార్డుల నిర్వహణ అనేది కత్తి మీద సాములాంటిదే. ఆ రికార్డులను ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా నిర్వహించడం వల్ల పని ఎంతో సులువవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానంలో విశ్వసనీయత, ఖచ్చితత్వం అధికంగా ఉంటుంది. వివిధ రకాలైన మోసాలు, హ్యాకింగ్లకు అడ్డుకట్టవేయొచ్చు. ఆర్థికపరమైన, ఇతర పాలనాపరమైన లావాదేవీలు అన్ని పూర్తి నియంత్రణలో ఉంటాయి. రెవెన్యూ, భూ రికార్డులతో పాటు ఓటర్ డేటా, పౌరుల ఆరోగ్య డేటా వంటి వాటిని ఈ టెక్నాలజీ ఉపయోగించి సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆస్కారం ఉంటుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన చాలా వరకు విజయవంతమైందనే చెప్పాలి. విద్యార్థుల సర్టిఫికేట్లను సైతం ఈ టెక్నాలజీలో భద్రపరచుకోవచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూ రికార్డులు ట్యాంపరింగ్ జరగకుండా అరికట్టవచ్చు. ఆర్థికపరమైన లావాదేవీలలో హ్యాకర్ల దాడిని నిరోధించవచ్చు. నకిలీ ఓటర్లను పసిగట్టడం, ఎన్నికల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించడం లాంటివి చేయవచ్చు. బ్యాంకుల నుంచి రైతులు సులభంగా రుణాలు పొందేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలను ఈ విధానంలో నమోదు చేస్తే తర్వాత అదే విధమైన పరీక్ష మరోమారు చేసే అవసరం ఏర్పడదు. ఈ నెట్వర్క్ లోకి పాస్వర్డ్ కలిగిన వారు మాత్రమే ప్రవేశించేందుకు ఆస్కారం ఉంటుంది. పాస్వర్డ్ కలిగిన వారు మినహా మరొకరు అక్రమంగా నెట్వర్క్ లోకి ప్రవేశించిన పక్షంలో క్షణాల్లో ఆ సమాచారం మిగిలిన వారికి చేరవేసి అప్రమత్తం చేస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ టెక్నాలజీ అత్యంత భద్రమైనది, విశ్వసనీయమైనదిగా కూడా భావిస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ప్రతి లావాదేవీలో భాగస్వాములైన వారందరి వివరాలు ఒక్కో బ్లాక్ గా ఏర్పడతాయి. ఒక బ్లాక్ లో ఉన్నవారితో నూతన లావాదేవీలు జరిగితే అది అంతకుముందే ఏర్పడిన బ్లాక్ కు అనుబంధంగా మరో ప్రత్యేకమైన బ్లాక్ గా ఏర్పడుతుంది. ఇలా బ్లాక్లన్నీ చైన్ మాదిరిగా రూపొందుతాయి. ఈ మొత్తం చైన్ లో ఏ బ్లాక్ లో ఏ చిన్న మార్పు జరిగినా ఆ లావాదేవీ జరిగిన బ్లాక్ లో ఇదంతా నమోదవుతుంది. ఇది సదరు నెట్వర్క్ లో నిక్షిప్తం అవుతుంది. దీంతో ఏదైనా తేడా వస్తే ఆ చైన్లోని వారందరికీ తెలిసిపోతుంది. అంటే ఏ స్థాయిలోనూ ఏ వ్యక్తి సొంతంగా, అనధికారికంగా ఎలాంటి మార్పు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఫలితంగా మోసాలు అరికట్టేందుకు సాధ్యమవుతుంది. ఒకవేళ ఆ లావాదేవీలో ఏదైనా మార్పు చేయాల్సి వస్తే సంబంధిత నెట్వర్క్లోని అధీకృత అధికారులు లేదా వ్యక్తులందరూ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికోసం వారికి ప్రత్యేకంగా హ్యాష్ కీ పేరిట ఒక ప్రత్యేక పాస్వర్డ్ ని కేటాయించడం జరుగుతుంది.
వాస్తవానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని దశాబ్దమున్నర కాలం క్రితమే బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసం రూపొందించారు. క్రిప్టో కరెన్సీలో వ్యక్తుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు ఉండవు, అంతా ఆన్లైన్లోనే సాగుతుంది. దీనికి సంబంధించి సైబర్ దాడుల నుంచి రక్షణతో పాటు అవకతవకలు జరగకుండా ఈ టెక్నాలజీని వినియోగించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ పనితీరు అత్యంత సమర్థవంతంగా ఉండడంతో ఇతర రంగాలు దీన్ని అందిపుచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా నగదు, ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహించే బ్యాంకింగ్ రంగం బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో రిటైల్, ఈ కామర్స్, మొబైల్ వ్యాలెట్స్, హెల్త్ కేర్ వంటి విభాగాలు నిలుస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో సైతం ఇటీవల కాలంలో బ్లాక్ చైన్ ఆధారిత కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా భూముల రిజిస్ట్రేషన్లో ఈ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల సంఘం కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయడంతో పాటు ఎక్కడి నుంచైనా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేసే యోచనలో ఉంది.